నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్. రిలయన్స్ ఆప్షన్ బయింగ్ పొజిషనల్ స్ట్రాటజీ 4 మంత్స్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తున్నాం. ఇది జనవరి మంత్ ప్రాఫిట్ అండ్ లాస్. మంత్ ఎండ్కి మనకి 17,350 రూపీస్ వచ్చాయి. ఇది ఫిబ్రవరి ప్రాఫిట్ అండ్ లాస్. మనకి మంత్ ఎండ్కి 2,700 రూపీస్ వచ్చాయి. ఇది మార్చ్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్. మంత్ ఎండ్కి మనకి 15,800 రూపీస్ వచ్చాయి. ఏప్రిల్ మంత్ మనకి మంత్ ఎండ్కి 30,100 రూపీస్ వచ్చాయి. ఓవరాల్గా మనకి జనవరి నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే లాస్ట్ మే 2కి బుక్ చేసామండి. 2 వరకు టోటల్గా 70,100 ప్రాఫిట్ ఉంది. మా ఒరిజినల్ అకౌంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తున్నాము. టోటల్గా మార్చ్ నుంచి మే 2 వరకు 37,800 ప్రాఫిట్ అండి. మేము ఈ అకౌంట్లో అంటే ప్రీ బ్రోకరేజ్ కాబట్టి ఫ్లాట్ రేట్ డిమాట్ అకౌంట్లో స్టార్ట్ చేసాం మార్చ్ 17 నుంచి. ఇవన్నీ ప్రాఫిట్ అండ్ లాస్లు అండి. రెడ్ బాక్స్లన్నీ లాస్లు, గ్రీన్ బాక్సెస్ అన్నీ ప్రాఫిట్స్. మనకి ఎన్ని రెడ్ బాక్స్లు ఉన్నా సరే కూడా మనకి ప్రాఫిట్ ఇచ్చి 2 మంత్స్లో 37,800 ఇచ్చిందండి మన స్ట్రాటజీ. ఇవన్నీ ప్రాఫిట్ అండ్ లాసెస్ అండి, చూడొచ్చు మీరు. హైయెస్ట్ ప్రాఫిట్ 1 డేకి 29,900 బుక్ చేసాము. డైలీ వీడియోస్ మేము బుక్ చేసినప్పుడల్లా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు దాకా చాలామంది లాస్ అయ్యి ఉంటారు. సో ఒక స్ట్రాటజీ ఏదన్నా మనకి మంచిగా దొరికితే మంచి ప్రాఫిట్లే బుక్ చేయొచ్చు. కాపీ ట్రేడింగ్ చేస్తున్నాము. మీకు ఎవరికైనా కావాలంటే కాపీ ట్రేడ్ కూడా పెడతాము. మీరు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే మేము నిఫ్టీ, ఎంసీఎక్స్, వేదాంతాలో కూడా సేమ్ స్ట్రాటజీ చేస్తున్నాము, పేపర్ ట్రేడ్. ఇప్పుడు మీకు నిఫ్టీ చూపిస్తున్నాను. మార్చ్ 25 నుంచి స్టార్ట్ చేసాము. మార్చ్ ఎండింగ్కి 7,180 ఉంది ప్రాఫిట్. ఏప్రిల్ మంత్ 96,283. మే రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు వరకు మనకి 95,211 రూపీస్ వచ్చాయి. నిఫ్టీకి ఇన్వెస్ట్మెంట్ 1,50,000, డ్రాడౌన్ 50,000 వరకు అవుతుంది 1 లాట్కి. ఇది ఎంసీఎక్స్ అండి. దీనికి సేమ్ 1,50,000 అమౌంట్, డ్రాడౌన్ వచ్చి 50,000 వరకు అవుతుంది. ఇది కూడా సేమ్ మార్చ్ 25కే స్టార్ట్ చేసాము. మార్చ్ ఎండింగ్కి మనకి 16,025 రూపీస్ ఉంది. ఏప్రిల్ మంత్ వచ్చి టోటల్ ప్రాఫిట్ 28,746. మే ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు వరకు మనకి 47,878 ఉంది ప్రాఫిట్. ఇది వేదాంత అండి. ఇది కూడా సేమ్ 1,50,000 ఇన్వెస్ట్మెంట్, 50,000 వరకు డ్రాడౌన్ ఉంటుంది. ఇది వచ్చేసి మేము మార్చ్ 10 నుంచే స్టార్ట్ చేసాము. చూడండి ఇక్కడ మార్చ్ ఎండింగ్ వచ్చేసరికి మనకి ఇది మైనస్ ఉంది, -8,193 ఉంది. ఏప్రిల్లో అదంతా రీకవర్ అయ్యి మనకి మంత్ ఎండ్ వచ్చేసరికి 57,512 రూపీస్ ఉంది. ఇప్పుడు మే రన్నింగ్ అవుతుందండి. టోటల్గా ఇప్పుడు మనకి మొత్తం 65,569 రూపీస్ ఉంది. చూసారు కదండి ఇక్కడ మీరు. ఫస్ట్ వేదాంత మనం స్టార్ట్ చేసినప్పుడే ఫస్ట్ మంతే మనకి లాస్లో ఉంది. అలాగా మనకి లాస్ వచ్చింది అనేసి మనం ట్రేడింగ్ మానేస్తే నెక్స్ట్ మంత్ వచ్చే ప్రాఫిట్లు కూడా మనం మిస్ అయిపోతాము. సో ఏదైనా ఒక స్ట్రాటజీని మనం ఫాలో అయితే కనీసం 3 మంత్స్ వరకు అయినా చేయగలిగితే మన అకౌంట్ ప్రాఫిట్లోకి ఉంటుందండి. అలాగా చాలామంది చేయక లాసుల్లోకి వెళ్తూ ఉంటారు. సో ఏదైనా ఒక స్ట్రాటజీని కంటిన్యూగా ఫాలో అయిపోవాలి, అప్పుడే సక్సెస్ని చూడగలం. అలాగే మేము హెచ్డిఎఫ్సి కూడా చేస్తున్నామండి, కానీ అది ఇంకా అప్లోడ్ చేయలేదు. అది కూడా చేసి త్వరలో పోస్ట్ చేస్తాము. అలాగే మీకు నచ్చిన స్టాక్ ఏదైనా పర్వాలేదు, దేంట్లైనా చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయినా చేయొచ్చు. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే 2 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అలాగే డ్రాడౌన్ వచ్చి ఒక 50 to 70K వరకు అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఎందులో అయినా చేసుకోవచ్చు. దానికి సరిపడా మనీ మనకుంటే సరిపోతుంది. మీరు అందరూ అనుకోవచ్చు ఆప్షన్ బయింగ్కి ఇంత అమౌంట్ ఎందుకు, 20,000కి వచ్చేస్తుంది కదా లాటు అని.
వచ్చేస్తది. కానీ 20,000 పెట్టి మనం ఒక 4, 5 ట్రేడ్స్ మైనస్‌లోకెళ్ళిపోతే మళ్ళీ మన దగ్గర తీసుకోవడానికి మనీ ఉండక చాలామంది డ్రాప్ అయిపోతా ఉంటారు. సో, అలా కాకుండా మనకి సఫిషియంట్ అమౌంట్ అంటూ ఉంటే మనము ఎటువంటి టెన్షను లేకుండా కూల్‌గా చేసుకోవచ్చు ట్రేడింగు. అందుకోసమే అంత అమౌంట్ పెట్టాము. అంతేనండి. దీన్ని ఒక బిజినెస్ లాగా తీసుకొని 50,000 లాస్ అయినా పర్వాలేదు అనుకున్నప్పుడే స్టాక్ మార్కెట్‌లో నుంచి మనకి మనీ వస్తాయి. ఈ స్ట్రాటజీ 1 ఇయర్ నుంచి బ్యాక్ టెస్ట్ చేశాము. పేపర్ ట్రేడ్ కూడా చేశాము. ఇప్పుడు రియల్‌గా ట్రేడ్ చేస్తున్నాము 4 మంత్స్ నుంచి రిలయన్స్‌లో. అదే మీకు ఇందాక చూపించాము. అదేవిధంగా ఈ స్ట్రాటజీ యూఎస్ మార్కెట్‌లో కూడా పేపర్ ట్రేడ్ చేస్తున్నాము. ఆ వీడియోస్ కూడా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. మంచి రిజల్ట్ వస్తుంది. యూఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ స్ట్రాటజీని చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇదే యూఎస్ మార్కెట్ ట్రేడింగ్ అకౌంట్. దీంట్లోనే యాపిల్, ఎన్విడియా, టెస్లా ఈ స్టాక్స్లోనే అండి చేసేది ట్రేడింగ్. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ మా వీడియోని ఇప్పుడు దాకా వాచ్ చేసినందుకు.